తెలంగాణలో అసమర్థ అవినీతి చేతకాని ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. హెచ్సీయూపై కేటీఆర్ కవితలకు మాట్లాడే అర్హత లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హెచ్సీయూ భూమి ఎందుకు అలొకేట్ చేయలేదని ప్రశ్నించారు. హెచ్సీయూ అక్రమాల వెనుక బీజేపీ ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ అరవింద్. అసమర్థ అవినీతి చేతకాని అసత్యాల అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం. వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సీయూ, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్యలో 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది. మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది. ప్రజలు మీ ప్రభుత్వము మీ పార్టీ ప్రక్షాళన చేసే రోజులు కూడా దగ్గర పడతాయి. వీళ్ళు చేసిన వాగ్దానాలు దీని గురించి ఎవరైనా మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో? 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటే రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడో ఎవరలే. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండు నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా, నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పుని తెలిసినాక ఏంటి కోసం ఇన్నిగానం వాగ్దానాలు చదువుతా అన్నీ చదువుతా. ఇప్పుడు ఇన్నిగానం వాగ్దానాలు ఇంటికి ఇచ్చినాం, ఏదో అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకున్నావా? ప్రగతి భవన్లు ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓవాడు. నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నేను నీకే ఇంతుంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుంటానని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్ళల్లో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయనని ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు. అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మధ్య తీసి బాగపడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్. వీళ్ళకి ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి. ఇంకా నాకంటే